టీమిండియా స్టార్ స్పిన్ ఆల్రౌండర్ జడేజాని శ్రీలంకతో జరిగే 3 మ్యాచ్ల వన్డే సిరీస్కి సెలెక్ట్ చేయలేదు. అది జడేజా ఫ్యాన్స్కి షాక్ ఇచ్చింది. గతేడాది జరిగిన వన్డే వరల్డ్ కప్లో ఆడిన జడేజా తాజాగా టీ20 వరల్డ్ కప్లో కూడా ఆడాడు. టీమిండియా ప్రధాన కోచ్గా బాధ్యతలు అందుకున్న గౌతమ్ గంభీర్ తొలిసారిగా మీడియా సమావేశానికి హాజరయ్యాడు. గంభీర్తో పాటు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కూడా పాల్గొన్నాడు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానము ఇచ్చారు. శ్రీలంకతో వన్డే సిరీస్కు రవీంద్ర జడేజాని ఎందుకు ఎంపిక చేయలేదో వివరణ ఇచ్చారు. టీ20 వరల్డ్ కప్ విజయం అనంతరం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు 35 ఏళ్ల రవీంద్ర జడేజా కూడా టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. వన్డే టెస్టులకు అందుబాటులో ఉంటానని జడేజా పేర్కొన్నాడు. అయితే ఆగస్టు 2 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక 3 వన్డేల సిరీస్కు జడేజా ఎంపిక కాలేదు. కానీ కోహ్లీ, రోహిత్ సెలెక్ట్ అయ్యారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరగనుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ మెగా టోర్నీకి జట్టు కూర్పు గురించి ఓ ప్రణాళిక రావాలని, విశ్రాంతి తీసుకోవాలని భావించిన కోహ్లీ, రోహిత్లను సైతం లంక వన్డే సిరీస్కు ఎంపిక చేశారు. కానీ జడేజాను మాత్రం పక్కన పెట్టారు. దీంతో జడేజాను పక్కన పెట్టారని అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లను స్పిన్ ఆల్రౌండర్స్గా జట్టులో కొనసాగించాలని నిర్ణయించుకున్నారని వార్తలు వచ్చాయి. అయితే జడేజాను తప్పించలేదని, సెప్టెంబర్ నుంచి కీలక టెస్టు సిరీస్లు మొదలు కానున్న నేపథ్యంలో విశ్రాంతి ఇచ్చామని గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. 3 వన్డేల సిరీస్లకు ఎంపిక చేయనంత మాత్రాన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ప్రణాళికలు జడేజా లేనట్లు కాదని గంభీర్ అన్నాడు. మరోవైపు అజిత్ అగార్కర్ మాట్లాడుతూ సుదీర్ఘ టెస్టు స్కెడ్యూల్ ఉందని, అందుకే జడేజాకు విశ్రాంతి ఇచ్చామని అన్నాడు. అయితే అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాను ఇద్దరిని ఎంపిక చేయలేమని, ఇద్దరిలో ఒకరు బెంచ్కే పరిమితం కావాల్సి ఉంటుందని అగార్కర్ పేర్కొన్నాడు. స్వదేశంలో బంగ్లాదేశ్, న్యూజిలాండ్తో భారత్ టెస్టు సిరీస్ ఆడనుంది. సెప్టెంబర్ బంగ్లాతో 2 టెస్టుల సిరీస్, అక్టోబర్లో న్యూజిలాండ్తో 3 టెస్టుల సిరీస్ ఆడనుంది. నవంబర్ నుంచి ఆస్ట్రేలియాతో భారత్ 5 టెస్టుల సిరీస్ ఆడనుంది. మరి వన్డేలో జడేజా ఎప్పుడు రీఎంట్రీ ఇస్తాడన్నది చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.